మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా దశాబ్ది సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఎవరెవరికి అందాయో అవన్నీ కూడా డేటా పూర్తిగా ప్రజలకి తెలియజెప్పే కార్యక్రమం రోజుకు కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రతిరోజు ఒక్కో శాఖ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మొదటిగా రైతు దినోత్సవం నిర్వహించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు, స్థానిక మండల అధికారులు అందరూ కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సురక్షా దినోత్సవం పేరుతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ జిల్లాలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరో రోజు చూసుకున్నట్లయితే సుపరిపాలన దినోత్సవం పేరుతో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా సంగారెడ్డిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటరి వితంతు మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమకు ఇప్పటి వరకు ఎవరు కూడా గుర్తించలేదు ఒంటరి మహిళలను, వికలాంగుల, దివ్యాంగుల మహిళలను సీఎం కేసీఆర్ ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించి కూడా విస్తృతంగా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, అదేవిధంగా టీఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. మరోవైపు ఆందోళనలో నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జయరాబ్, నారాయణ్ ఖేడ్, ఈ విధంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సహా ప్రతి ఒక అధికారి కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వేడుక కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఊరూరా చెరువుల పండుగ పేరుతో కూడా ఫిషరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చేపలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇంకా జిల్లాలో చాలా చోట్ల కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే వేడుక ఈ కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మేము ఊహించిన దానికన్నా ప్రతి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఒకటి అంటే ఈ కార్యక్రమాల దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ ప్రగతి కానీ, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉన్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిని కూడా అంతా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం, కానీ అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంగా మాత్రమే పరిగణించడం, ఆ విధంగానే దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి దానికి కౌంటర్గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కేడర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ పాల్గొంటున్నటువంటి పరిస్థితి, కానీ ప్రతిపక్షాల నుంచి, పార్టీల నుంచి, మిగతా పార్టీల నుంచి ఎవరైనా పాల్గొనే పరిస్థితి ఉందా? లేదు, కేవలం అధికారులు లేదంటే ప్రభుత్వం లబ్ధిదారులు, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు మాత్రం మొదటి రోజు నుంచి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఏ వర్గానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంతృప్తిగా లేరు. ఎవరికి కూడా మేలు జరగలేదు. మనం చూసుకున్నట్లయితే విద్యార్థి లోకం కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి కేసీఆర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ మాత్రంగా కొందరిని చేశారు. దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి. మరోవైపు ఖాళీల భర్తీలు కూడా జరగడం లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. డబుల్ బెడ్రూమ్ల పథకం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు అవ్వడం లేదు. ఆ పథకం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించారని చెప్పి ఇన్ని రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నారని చెప్పి కూడా, అదేవిధంగా ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా, ఆఖరికి బీఎస్పీ పార్టీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారెవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఉంది. మరోవైపు వీటికి సంబంధించి అయితే ప్రజాధనం వృధా చేస్తున్నారని చెప్పి కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.